వేసే మేలు తల్లి చేయదు అంటారు కదా. కానీ ఉల్లి పంట వేసినందుకు ఉరి పెట్టుకునే కథ అవుతుందని రోడ్డెక్కిర్రు రైతన్నలు. అంగట్ల ఉల్లిగడ్డలు 100కు 4 కిలోలు ఇస్తుర్రు. కానీ అంగట్ల సేట్లేమో కింటాల్కే 400-500 ఇస్తామంటున్నారట రైతులకు. పెట్టిన పెట్టుబడి కూడా వెళ్ళకుంటే మేమేం కావాలి అనుకుంటా ఏమింగనూరు కాడ రైతు సంఘాలోళ్ళు ఉరితాలు పెట్టుకొని రోడ్డెక్కిన రోళ్ళ. అగజోడు ఉల్లినారు చేతిలో పట్టుకొని మెడలకు ఉరితాళ్ళు పెట్టుకున్నారు ఉల్లి రైతులు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఉల్లిగడ్డల అంగడి చాలా పెద్దది కదా. ఇక అంగట్ల ఉల్లికి డిమాండ్ లేదని సేట్లు రేటు పెడతలేరట. కింటాలకు 400-500 ఇస్తాం, ఇష్టం ఉంటే అమ్ముకోరి లేదంటే లేదంటే ఎగేసి చెప్తున్నారట. గట్లయితే ఎట్లా చేట్లు పెట్టుబడి అడ్డగోలు అయిపోయా వాటికి పావు షేర్ ఇస్తామంటే ఎట్లా బతకాలి మేమంటే డిమాండ్ లేదు మేమేం చేస్తామని వాళ్ళు కొంటలేరట. ఇక అంగట్లకు తెచ్చిన ఉల్లిగడ్డలు అన్నిటిని రోడ్ల మీద పడేసి నిరసన చేయబట్టిరు రైతులు. రైతులు ఇట్లా గోసపడుతున్నారని సర్కారు పెద్ద మనసు చేసుకుని క్వింటాలకు 1200కు తక్కువ కొనొద్దని ఆర్డర్ ఇచ్చింది. 1200 ప్రకారం క్వింటాలు ఉల్లి కొనాలని ఒక పక్క చెప్తూ 1800 రూపాయలు డిఏపి రైతులు కొనాలంటున్నాడు. చూడండి రైతులకు ఎంత సాయం చేస్తున్నాడు. అయితే ఉల్లి రైతులేమో క్వింటాలకు 1800 కొన్నా మాకు మస్తు లాసే ఉన్నది, ఒక్క డిఏపి బస్తాకే 1800 రూపాయలు అవుతున్నది, అసొంటిది క్వింటాలకు 1200 అంటే మాకేం లాభం చేసినట్టు అంటారు రైతు సంఘాలోళ్ళు. అందరూ కూడా రైతు సంఘాలలో కూడా కలుపుకొని మరి రైతుల సమస్యలు చర్చించి వాళ్ళు గిట్టుబాటు ధర ఇవ్వాలని, అందులో భాగంగా తక్షణం ఉల్లి రైతులకి క్వింటాలకు 3000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక మార్కెట్లో ఉల్లిగడ్డలకు ఇంత రేటు పడిపోయినా జనాలకు ఏమైనా అగోకొస్తున్నాయంటే అట్లా కూడా లేదు. దుకాణాలలో 30 రూపాయల మీదనే అమ్ముతున్నారు కిలోకు. కానీ రైతులకేమో కిలోకు 5 రూపాయలు కూడా మిగులుతలేవు.